ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఓం తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాదతం భువి గృణంతి యే భూరిదా జనాః. ఓం శ్రీరామకృష్ణాయ నమః. భక్తులందరికీ నమస్కారం. అవతార వరిష్ఠులు భగవాన్ శ్రీరామకృష్ణుల పరమ పవిత్రమైన 190వ జయంతి జన్మతిథి మార్చి 1వ తేదీ శనివారం 2025 భగవాన్ శ్రీరామకృష్ణుల పరమ పవిత్ర జన్మతిథి సందర్భముగా శ్రీరామకృష్ణుల పాద పద్మములకు సేవగా శ్రీరామకృష్ణ కథామృతం సంగ్రహము నుండి పఠనం. వంగమూలము మా కలం పేరుతో మహేంద్రనాథ్ గుప్తా గారు రచించిన బెంగాలీ మూలమునకు తెలుగు అనువాదం. జై రామకృష్ణ. శ్రీరామకృష్ణ కథామృతము 1వ అధ్యాయము గురువు శిష్యుడు. ఫిబ్రవరి 26, 1882, ఫిబ్రవరి 26, 1882 ఆ రోజు జరిగిన సంఘటనలు, బోధనలు మా మహేంద్రనాథ్ గుప్తా గారు ఇలా రచించారన్నమాట. గురువు శిష్యుడు. గంగా తీరాన నెలకొన్న దక్షిణేశ్వరంలో కాళికాలయం, భవతారిణి కాళికా ఆలయము వెలసి ఉంది. అది వసంతకాలం. క్రీస్తు శకము 1882వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ గురువారం నాడు శ్రీరామకృష్ణ పరమహంస శ్రీ కేశవచంద్రసేను, కెప్టెన్ కుక్ మహాశయులతో పాటు స్టీమర్లో విహారము చేసి వచ్చారు. శ్రీరామకృష్ణుల జన్మదినోత్సవం జరిగిన కొన్ని రోజుల తరువాతి సంఘటన ఇది. ఆనాడు ఆదివారం సిద్ధేశ్వర మజుందార్, ఉత్తర బారానగర్ వాసి, సిద్ధేశ్వర మజుందార్తో బరాహనగరము నుండి బయలుదేరి ఉద్యానవనాలను సందర్శించుకుంటూ, సెలవు రోజు కాబట్టి మా కలం పేరు మా అంటే మహేంద్రనాథ్ గుప్తా షికారుగా ఇక్కడకు వచ్చాడు. అంతకు క్రితం శ్రీ ప్రసన్న బెనర్జీ గారి తోటలో విహరిస్తూ ఉంటే సిద్ధేశ్వర మజుందార్ సిద్ధు, గంగా తీరంలో సుందర ఉద్యానవనం ఒకటి ఉంది, మీరు దాన్ని చూడడానికి వస్తారా? అక్కడ ఒక పరమహంస నివసిస్తూ ఉన్నారు అన్నాడు. మా అంటే మహేంద్రనాథ్ గుప్తా గారు మా ఒప్పుకున్నాడు. మా సిద్ధు ఇద్దరూ దక్షిణేశ్వర ఉద్యాన సింహద్వారము గుండా ప్రవేశించి శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చారు. ఇదే మా మహేంద్రనాథ్ గుప్తా ప్రథమ సందర్శనం. గదిలోకి ప్రవేశించేసరికి గది నిండా భక్తులు నేల మీద కూర్చొని పరమహంస శ్రీరామకృష్ణుల వచనామృతాన్ని గ్రోలుతున్నారు. శ్రీరామకృష్ణులు పూర్వాభిముఖముగా మంచం మీద ఆసీనులై దరహాస వదనముతో భగవంతుణ్ణి గురించి ప్రసంగిస్తూ ఉన్నారు. మా నిశ్చేష్టుడై నిలబడి ఆ దృశ్యాన్ని చూడసాగాడు. సర్వతీర్థ సమ్మేళనము ఇక్కడే జరుగుతూ ఉన్నట్లు అనిపించింది. సాక్షాత్తు శుకమహర్షి భగవత్ ప్రసంగం చేస్తున్నట్లుగా శ్రీ చైతన్య మహాప్రభు పూరీ జగన్నాథ క్షేత్రములో రామానంద, స్వరూపానంద ఆది భక్తులతో శ్రీనారాయణ గుణనామ కీర్తన చేస్తున్నట్లుగా
అతడికి తోచింది. శ్రీరామకృష్ణులు ఇలా పలుకుతున్నారు: ఒక్కమారు హరినామము గాని రామనామము గాని ఉచ్చరించగానే రోమాంచితమై అశ్రువులు జాలువారితే సంధ్యావందన ఆది కర్మలు ఇక మీదట నిర్వర్తించనక్కరలేదని స్పష్టంగా తెలుసుకోండి. అప్పుడు కర్మత్యాగం చేసే అధికారం అతడికి కలుగుతుంది. దానంతట అదే కర్మ తొలగిపోతుంది. అలాంటి స్థితిలో ఏదో ఒక్కటి రామనామము కానీ హరినామము కానీ లేకపోతే కేవలం ఓంకారాన్ని కానీ జపిస్తే చాలు. మళ్ళీ కొనసాగిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: సంధ్య గాయత్రిలో లయిస్తుంది, గాయత్రి ప్రణవంలో ఓంకారంలో లయిస్తుంది. మా నిశ్చేష్టుడై చూస్తూ తనలో ఇలా భావించుకోసాగాడు: ఆహా, ఎంత సుందరమైన స్థలము! ఆహా, వీరి ఎంత ఆకట్టుకునే స్వరూపులు! ఎంత మధురమైన పలుకులు! ఇక్కడి నుంచి కదలటానికి మనస్సు ఒప్పడం లేదు. కొంతసేపయ్యాక నాలుగు వైపులా కలయజూసి వచ్చి ఇక్కడ కూర్చుంటాను అనుకున్నాడు. సిద్ధుతో పాటు గదిలో నుండి బయటకు అడుగు వెయ్యగానే హారతి గంటల సుమధుర నాదము వినవచ్చింది. కంచు గంటలు, చేతి గంటలు, మృదంగ తాళాలు ఒకేసారిగా మ్రోగసాగాయి. తోట దక్షిణ సరిహద్దులో మేళపు మండపం నహబత్ నుండి ఇంపైన సన్నాయి నాదము వినవచ్చింది. ఈ నాదాలు గంగా ప్రవాహములో తేలుతూ పోయి సుదూరములో ఎక్కడో సమసిపోతూ ఉన్నాయి. పుష్ప మకరంద సుగంధముతో వసంత వాయువు శృతి మెత్తగా వీస్తోంది. అప్పుడే చంద్రోదయమైంది. ఆ తోటలో వెలసిన ఆలయాలన్నింట్లోనూ పూజా హారతులు ప్రారంభమైనాయి. 12 శివాలయాలలోనూ, పిమ్మట రాధాకృష్ణ మందిరములోనూ, చివరగా భవతారిణి కాళికా ఆలయములోనూ సంధ్యాహారతులు దర్శించి మా అమిత ఆనంద పరవశుడైనాడు. ఇది రాణి రాస్మణి నిర్మించిన ఆలయం. ఇక్కడ యథావిధిగా నిత్య పూజ ఆది సేవలు జరుగుతాయి. అనేక మంది యాత్రికులకు, భక్తులకు ఇక్కడ అన్నదానము జరుగుతుంది అన్నాడు సిద్ధు మాతో. ఇలా వారిద్దరూ మాట్లాడుకుంటూ భవతారిణి కాళికాదేవి ఆలయం నుండి శ్రీరామకృష్ణుల గది గుమ్మం వద్దకు వచ్చారు. గది తలుపులు మూసి ఉండడం చూశారు. అంతకు క్రితమే గదిలో సాంబ్రాణి ధూపం వేశారు. పాశ్చాత్య సభ్యతా సంస్కారాలు కలిగి ఉన్న మా అనుమతి లేకుండా తటాలున గదిలోకి ప్రవేశించలేకపోయాడు. గుమ్మం వద్ద బృంద పని మనిషి బృంద నిలబడి ఉంది. ఏమమ్మా, సాధువు గారు గదిలో ఉన్నారా అని అడిగాడు సిద్ధు. బృంద: గదిలోనే ఉన్నారు. మా: వీరు ఇక్కడ ఎంతకాలం నుండి ఉన్నారు? బృంద: చాలా కాలం నుండి ఉన్నారు. మా: వీరు చాలా పుస్తకాలు చదివి ఉన్నారా? బృంద: అబ్బే, పుస్తకాలా?
సాక్షాత్తు సరస్వతీదేవియే ఆయన నాలుక మీద వసిస్తోంది. మా ఈ మధ్యే కళాశాల చదువు పూర్తి చేశాడు. శ్రీరామకృష్ణులు పుస్తకాలు ఏవీ చదవలేదని విని ఆశ్చర్యపోయాడు. మా వీరు ఇప్పుడు సంధ్య వారుస్తారు అనుకుంటాను. మేము లోనికి పోవచ్చునా? నువ్వు కాస్త వారికి మా గురించి చెబుతావా? బృంద, మీరు తిన్నగా లోనికి వెళ్ళి కూర్చోండి. సిద్ధు మా గదిలో ప్రవేశించేసరికి శ్రీరామకృష్ణులు ఒంటరిగా మంచం మీద కూర్చొని ఉన్నారు. ఇతరులు ఎవ్వరూ లేరు. సాంబ్రాణి ధూపం వేసినందువల్ల తలుపులన్నీ మూసి ఉన్నాయి. గదిలో ప్రవేశించగానే మా చేతులు ముకుళించి ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు వారిని కూర్చోమనగానే వారిద్దరూ నేలపైన కూర్చున్నారు. నువ్వు ఎక్కడుంటావు? ఏం చేస్తుంటావు? బారానగర్కు ఎందుకు వచ్చావు? మొదలైన ప్రశ్నలు వేశారు శ్రీరామకృష్ణులు. మా ఈ ప్రశ్నలకు జవాబిచ్చాడు. కానీ మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులు అన్యమనస్కులు అవుతూ ఉండడం మా గమనించకపోలేదు. ఇలా మనస్సు అన్యాయత్తమవడమే భావావస్థ లేదా సమాధి అని ఆ తరువాత తెలుసుకున్నాడు. ఎరను వేసి చేపను పట్టడానికి కూర్చున్న వ్యక్తి స్థితి వంటిది అది. చేప వచ్చి ఎరను తినడం ప్రారంభించగానే గొళ్ళెము కదులుతుంది. అప్పుడు ఆ వ్యక్తి గాలపు ముళ్ళు వైపే చూస్తూ ఉంటాడు. ఇతరులతో ఏమాత్రం మాట్లాడకుండా నిశ్చలంగా కూర్చొని ఉంటాడు. ఈ భావావస్థ కూడా అదే విధమైనది. సాయంకాలం అవుతూ ఉండగానే శ్రీరామకృష్ణులకు ఇలాంటి భావపారవశ్యం కలుగుతూ ఉండడం సహజం. ఒక్కొక్కప్పుడు ఈయన పూర్తిగా బాహ్య స్పృహనే కోల్పోతారు. తరువాత మా ఈ సంగతి గురించి విన్నాడు, కళ్ళారా చూశాడు కూడా. మా మీరు సంధ్యావందనం చేసుకుంటారు కాబోలు, ఇక మేము సెలవు పుచ్చుకుంటాం. శ్రీరామకృష్ణులు భావావస్థలోనే. సంధ్యావందనమా? అలాంటిదేదీ లేదు. కొంతసేపు సంభాషణ జరిగాక మా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు. ఆయన మళ్ళీ రా అన్నారు. మా మహేంద్రనాథ్ ఇంటికి వెళుతూ ఇలా తలపోశాడు. ఈ మహానుభావుడు ఎవరు? మళ్ళీ మళ్ళీ ఆయన వద్దకు వెళ్ళాలని కోరిక కలుగుతోందే. పుస్తక పరిజ్ఞానము లుప్తమైన వ్యక్తి మహానుభావుడు కాగలడా? ఏం ఆశ్చర్యం! మళ్ళీ మళ్ళీ వారి వద్దకు వెళ్ళాలనే ఆశ కలుగుతోందే. ఆయన మళ్ళీ రా అన్నారు కదా, రేపో ఎల్లుండో పెందలకడే వెళతాను. రెండవసారి మా శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చినప్పుడు ఆయన తమ గదికి ఆగ్నేయ మూల వరండాలో క్షురకర్మ నిమిత్తం తయారుగా ఉన్నారు. ఉదయం 8 గంటలు సమయం, ఇంకా కాస్త చలిగా ఉంది. అందుచేత ఆయన శాలువ కప్పుకొని ఉన్నారు. శాలువకు 4 వైపులా ఎర్ర అంచు ఉంది. మాను చూడగానే, ఓ వచ్చావా, మంచిది, రా ఇక్కడ కూర్చో అన్నారు ప్రేమతో. పిదప శ్రీరామకృష్ణులు
క్షురకర్మకు కూర్చున్నారు. మధ్య మధ్యలో మాతో మాట్లాడుతున్నారు. ఒంటి మీద శాలువా, కాళ్లకు చెప్పులు, నవ్వు ముఖం, మాట్లాడేటప్పుడు ఒకంత నత్తి. శ్రీరామకృష్ణులు మాతో, అవును, మీ ఇల్లు ఎక్కడోయ్? మా, కలకత్తాలోనండి. శ్రీరామకృష్ణులు, ఇటుకేసి ఎందుకు వచ్చావు? మా, ఇక్కడ బారానగర్లో మా పెద్ద అక్కగారి ఇంటికి వచ్చాను. ఆయుర్వేద వైద్యుడు ఈశాన్ గారి ఇల్లు. శ్రీరామకృష్ణులు, ఓహో, ఈశాన్ ఇల్లా? కేశవ్ ఎలా ఉన్నాడు? చాలా జబ్బు చేసిందట. మా, నేను అలాగే విన్నాను. బహుశా ప్రస్తుతం కులాసాగానే ఉన్నారనుకుంటాను. శ్రీరామకృష్ణులు, నేను కేశవు కోసం అమ్మ భవతారిణి కాళికాదేవి జగన్మాత అమ్మకు కొబ్బరి బోండాము చక్కెర మొక్కుకున్నాను. వేకువనే నిద్ర నుండి మేల్కొని తల్లి వద్ద విలపించేవాడిని. కేశవ్ జబ్బు నయం చెయ్యి తల్లి. కలకత్తాకు వెళ్ళినప్పుడు కేశవ్ లేకుంటే మరెవరితో మాట్లాడగలను? అందుకే కొబ్బరికాయ నీరు చక్కెర ఇస్తానని మొక్కుకున్నాను. అది సరే, కుక్ దొర కలకత్తాకు వచ్చి ప్రసంగాలు ఇస్తున్నాడట కదా, నీకు తెలుసా? కేశవ్ నన్ను ఒక్కసారి స్టీమర్లో తీసుకొని వెళ్ళినప్పుడు ఈ కుక్ దొర కూడా ఆ బృందంలో ఉన్నాడు. మా, చిత్తం, అలాగే విన్నాను. కానీ నేను ఆయన ప్రసంగం వినలేదు. నాకు ఆయన గురించి ఎక్కువగా తెలియదు. శ్రీరామకృష్ణులు, ప్రతాపుడి సోదరుడు ఇక్కడకు వచ్చి కొన్ని రోజులు ఉన్నాడు. పని పాటలు ఏమీ లేవు, ఇక్కడే ఉండిపోతాను అన్నాడు. ఆలు బిడ్డలను అత్తగారింట్లో వదిలేసి ఇక్కడ కాలం గడపటమా? బాగా చీవాట్లు పెట్టాను. నీ ఆలు బిడ్డలను పొరుగింటి ఎల్లమ్మ పుల్లమ్మ పెంచుతారా? సిగ్గుచేటు. భార్య బిడ్డలను ఇతరులు పోషిస్తారా? అత్తగారింట్లో కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చావే. ముందుగా ఒక పని సంపాదించుకో అంటూ గట్టిగా చీవాట్లు పెట్టాను. ఆ తరువాతనే ఇక్కడి నుంచి కదిలాడు. అవును, నీకు వివాహమైందా? మా, చిత్తం, అయినదండి. శ్రీరామకృష్ణులు ఒక్క పెట్టున ఉలికిపడి, ఓ రామ్లాల్, ఇతడికి వివాహమైందట. మా ఘోరాపరాధి మాదిరి నిశ్చేష్టుడై అవనత శిరస్కుడై కూర్చుండిపోయాడు. వివాహం చేసుకోవడం ఇంత దోషమా అని చింతించసాగాడు. శ్రీరామకృష్ణులు మరలా అడిగారు, నీకు పిల్లా జల్లా ఉన్నారా? తన గుండె కొట్టుకోవడం మాకు స్పష్టంగా వినిపిస్తోంది. ఎంతో భయంతో, అవునండి, నాకు పిల్లవాడు ఉన్నాడు అన్నాడు. మా శ్రీరామకృష్ణులు మళ్ళీ అధిక్షేపిస్తూ, అయ్యో, ఇతడికి పిల్లవాడు కూడా ఉన్నాడట అన్నారు. ఇలా తిరస్కృతుడైన మా స్తబ్దుడైపోయాడు. అతడి అహం పటాపంచలైంది. కొన్ని క్షణాలకి పిదప శ్రీరామకృష్ణులు మాపై కృపాదృష్టితో చూసి వాత్సల్యంతో ఇలా అన్నారు, చూడు, నీలో మంచి లక్షణాలున్నాయి. నేను నుదురు, నొసలు మొదలైనవి చూసి గ్రహించగలను.
బాధపడవద్దు, పోనీలే. నీ భార్య ఎలాంటిది? విద్యాశక్తా లేదా అవిద్యాశక్త్యా? మా మంచిదే, అయితే ఆమె అజ్ఞాని. శ్రీరామకృష్ణులు విసుగుతో, నువ్వు గొప్ప జ్ఞానివా? దేన్ని జ్ఞానము దేన్ని అజ్ఞానము అంటారో మాకు ఇంతవరకు తెలియదాయే. ఇంతదాకా తెలుసుకున్నది విద్యాభ్యాసం చేసి పుస్తకాలు చదివితేనే జ్ఞానం కలుగుతుందని. కానీ ఈ భ్రమ తదనంతరం తొలగిపోయింది. భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడమే జ్ఞానమని, ఆయనను తెలుసుకోకపోవడమే, భగవత్ సాక్షాత్కారము పొందకపోవడమే అజ్ఞానమని ఆ తరువాత తెలుసుకున్నాడు మా. శ్రీరామకృష్ణులు నువ్వు గొప్ప జ్ఞానివా అన్న ప్రశ్నతో మా అహంకారం మీద మరో గట్టి దెబ్బ పడింది. శ్రీరామకృష్ణులు, అది సరే, నీకు సాకారంలో విశ్వాసమా లేక నిరాకారములోనా? మా ఆశ్చర్యపోతూ తనలో, సాకారంలో విశ్వాసం ఉంటే నిరాకారంలో విశ్వాసం ఏర్పడుతుందా ఏమిటి? భగవంతుడు నిరాకారుడనే నమ్మకం కలిగాక ఆయన సాకారుడనే నమ్మకం ఏర్పడుతుందా? పరస్పర విరుద్ధాలైన ఈ రెండు అవస్థలు సత్యాలవుతాయా? సాధారణ పదార్థాన్ని ఒకదాన్ని తీసుకుందాం. పాలు, పాల రంగు తెలుపు, అది నలుపు అవుతుందా? తనలో తాను ఆలోచిస్తున్నాడు, తనలో తాను భావిస్తున్నాడు. అలా భావించి శ్రీరామకృష్ణులతో, మా చిత్తం నిరాకారమండి, ఇదే నాకిష్టం. శ్రీరామకృష్ణులు, మంచిది, ఏదో ఒక దానిలో విశ్వాసం ఉంటేనే చాలు. నీకు నిరాకారములో విశ్వాసం, ఇది మంచిదే. కానీ కేవలం ఇదే సత్యం, తక్కినవన్నీ మిథ్యా అని మాత్రం భావించవద్దు. నిరాకారము సత్యమే అని, అలాగే సాకారము సత్యమే అని తెలుసుకో. నిరాకారం ఎలా సత్యమో సాకారము అలాగే సత్యము సుమా. నీకు దేని మీద విశ్వాసమో దానినే గట్టిగా అంటి పెట్టుకొని ఉండు. రెండూ సత్యం అంటే సాకారము నిరాకారం రెండూ సత్యము అనే మాటను మాటిమాటికి ఆలకించి మా ఆశ్చర్యపోయాడు. ఈ మాట తను చదివిన పుస్తకాల్లో లేదే. అతడి అహంకారం మూడవసారి దెబ్బతింది, కానీ ఇంకా పూర్తిగా కాలేదు. అందుచేత మళ్ళీ తర్కించేందుకు కాస్త ముందంజ వేశాడు. మా అయ్యా, భగవంతుడు సాకారుడనే విశ్వాసం కుదిరింది, కానీ అతడు మట్టి బొమ్మ కాదు కదా. శ్రీరామకృష్ణులు, నువ్వు ఏమంటున్నావు? మట్టి బొమ్మ ఎందుకు అవుతాడోయ్? భగవంతుడు చిన్మయ ప్రతిమ. మా చిన్మయ ప్రతిమ అనే పద ప్రత్యేకతను అర్థం చేసుకోలేకపోయాడు. అందువల్ల శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు, కానీ చూడండి, మట్టి ప్రతిమలను అర్చించే వారికి ఇది భగవంతుడు కాదు అని వివరించాలి కదా. అంతేగాక మట్టి ప్రతిమ ముందు పూజలు చేయడం మట్టిని పూజించడమే అవుతుంది. కాబట్టి ఇది అనుచిత కార్యమేనని తెలియజేయాలి. శ్రీరామకృష్ణులు విసుక్కొని, మీ కలకత్తా వాసులకు ఇదొక ఉబుసుపోక అయిపోయింది. లెక్చర్లు ఇవ్వడం, ఇతరులకు బోధించడం,
ఇదొక వృత్తే అయిపోయింది. భలే మాట. నీకు తెలిపేవాళ్ళు లేరు, నువ్వు పోయి ఇంకొకరికి బోధించడమా? భగవంతుడే, జగన్నాథుడే అందరికీ తెలుపుతాడు, బోధిస్తాడు. ఎవరైతే ఈ జగత్తును సృష్టించాడో, సూర్య చంద్రులను, జీవ జంతువులను సృష్టించాడో, జీవులకు ఆహారం సంపాదించుకునే దారి కల్పించాడో, బిడ్డలను పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులను సృష్టించి వారిలో వాత్సల్యం నింపాడో, ఆయనే, ఆ భగవంతుడే బోధిస్తాడు. ఇన్ని ఏర్పాట్లు చేసిన ఆ భగవంతుడు ఈ ఏర్పాటును మాత్రం చేయలేడా ఏమిటి? అవసరమైతే భగవంతుడే బోధిస్తాడు, తెలియజేస్తాడు. ఆయన అంతర్యామి కదా. మట్టి ప్రతిమను పూజించడం పొరపాటైతే ఆ విషయం ఆయనకు తెలియదా? తననే వారు ఆరాధిస్తున్నారని ఆయన ఎరుగడా? ఆ పూజతోనే ఆయన సంతృప్తి పొందుతాడు. ఆ తలనొప్పి నీకెందుకు? నీ సంగతి చూసుకో. నీకు ఏ రీతిలో భక్తి కలుగుతుందో, జ్ఞానం అబ్బుతుందో దాని నిమిత్తం ప్రయత్నించు. దీనితో మా అహం తునాతునకలైపోయింది. అతడు లోలోన ఇలా ఆలోచించసాగాడు. ఈయన చెప్పుతున్నదంతా వాస్తవమే కదా. ఇతరులకు బోధించబోవడం నాకెందుకు? నేను భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్నానా? లేక నాకు ఆయన మీద భక్తి కలిగిందా? ఉట్టికెక్కలేని అమ్మ స్వర్గానికి వెళుతుందట. ఎంత వెర్రితనం! ఏమీ తెలియకుండానే, వినకుండానే ఇతరులకు చెప్పబోవడం ఇది ఎంతటి తెలివి తక్కువ పని, సిగ్గుచేటు. ఇదేమి గణితమా, దేశ చరిత్ర లేదా సాహిత్యమా ఇతరులకు చెప్పడానికి? ఇది భగవత్ తత్వము సుమా. ఆయన శ్రీరామకృష్ణులు చెప్పేదంతా నా మనస్సుకు ఎంతో నచ్చింది. శ్రీరామకృష్ణులతో మా తర్కానికి ఆది అంతము ఇదే. శ్రీరామకృష్ణులు, నువ్వు మట్టి ప్రతిమల పూజ గురించి చెబుతున్నావు కదా. అది కేవలం మట్టి ప్రతిమ పూజ అయినప్పటికీ అందులోనూ ప్రయోజనం ఉంది. పలు రకాల పూజలన్నీ భగవంతుడే ఏర్పరిచినాడు. ఈ జగత్తు ఎవరిదో ఆయనే లోకుల అధికార భేదానికి అనుగుణంగా ఇవన్నీ సృష్టించాడు. ఎలాగంటే, ఒక తల్లి తన పిల్లల జీర్ణశక్తి మేరకు వంటకాలు చేస్తుంది కదా. అలాగే ఒక తల్లికి 5 పిల్లలు ఇంటికి చేపలను తెచ్చారు. తల్లి ఆ చేపలతో పలు రకాల వంటకాలు చేసింది. బెంగాల్లో చేపలు అతి సామాన్యమైన ఆహారం. కూరగాయల్లాగానే అందరూ చేపలను ఆహారంగా తీసుకుంటారు కాబట్టి ఆ ఉదాహరణ. తల్లి ఆ చేపలతో పలు రకాల వంటకాలు చేసింది. ఒకరికి పులావు, మరొకరికి పులుసు, ఇంకొకరికి వేపుడు కూర, మరొకరికి బజ్జీలు. ఇలా ఎవరికి ఏది నచ్చుతుందో అలా పలు రకాల వంటకాలు తల్లి చేసింది. అది ఏది ఎవరికి ఇష్టం, ఎవరికి ఏది జీర్ణమవుతుందో అది. ఇప్పుడు అర్థమైందా? మా వినయభావంతో అర్థమవుతోందండి. మహాశయ, భగవంతుడి మీద మనస్సు ఎలా లగ్నమవుతుంది? శ్రీరామకృష్ణులు, భగవన్నామ గుణ సంకీర్తనం
నామ సంకీర్తనం సదా చెయ్యాలి సుమా. అటుపైన సత్సంగం, భక్తుల వద్దకు కానీ లేక సాధువుల వద్దకు కానీ అప్పుడప్పుడు వెళ్ళటం. రేయింబవళ్ళు సంసారంలోనూ విషయ కర్మలలోనే మునిగి ఉంటే మనస్సు భగవంతుడి వైపు పోజాలదు. అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతాలకు వెళ్ళి భగవచ్చింతన చేయడం ఎంతో ఆవశ్యకం. మొదట్లో అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతానికి వెళ్ళకుంటే భగవంతుని మీద మనస్సు లగ్నం చేయడం ఎంతో కష్టం సుమా. మొక్క లేతగా ఉన్నప్పుడు ఆ చెట్టు చుట్టూ కంచె వేయాలి, లేకపోతే ఆవులు మేకలు దాన్ని మేసివేస్తాయి. ఓం నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాధృత విగ్రహం వై ఈశావతారం పరమేశమీడ్యం తం రామకృష్ణం శిరసా నమామః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.